From Srimad Bhagavatam, Canto 11, Chapter 10, verse 33, Chapter Sakama Karma, Swabhavam, Yavadasya Swatantratvam, Tavadiswarato Vayam, Yayetat Samupasiram, Temuyanti Sucharpita. Translation. Background, కృష్ణుడు ఇది 11వ స్కందం. కృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించింది. కృష్ణుడు అంతర్ధానం కాబోతున్నాడు. ఆయన తన ఈ జగత్తులో లీలల్ని ఆయన ముగించి భగవంతుడికి చావు ఉండదు అంటే ఆయన అంతర్ధానం మన భౌతిక దృష్టికి కనిపించకుండా తన ధామానికి. దానికి ముందు ఉద్ధవుడు మీరు లేకుండానే ఉండలేను, నేను కూడా మీతో పాటు, నువ్వు చేయాల్సిన కొంత పని ఉందా, నువ్వు ఇక్కడే ఉండు, కానీ నువ్వు మాయలో పడకుండా ఉండడానికి నేను ఏ విధంగా బతకాలో చెబుతా. కాబట్టి మనం కూడా భగవద్గీతను దగ్గర పెట్టుకుని మనం వైష్ణవ సాంగత్యంలో ఉంటాం, భజన చేస్తూ మనం మాయకి దూరంగా ఉండొచ్చు. మాయ అంటే ఈ శారీరక జీవితాన్ని, మాయ అంటే ఇది నిజం కాదు కాబట్టి శారీరక జీవితం ముగిసిపోతుంది, అంతే కదా. మీ తండ్రి గారు ఉన్నారా? మీ తాతగారు? మీ తాత? మీ తండ్రి వయస్సు ఏంది? అంతే. మీ వయస్సు? ఏం చేస్తారు? ఉద్యోగం చేస్తున్నారా ఏంది? ఉద్యోగం చేస్తున్నారా ఏంది? మరి ఇంగ్లీష్లో మాట్లాడతారు ఏంది? ఎంఎస్సి బిఎడ్. ఇద్దరు పూసుకొని తిరగండి ఫ్రెండ్స్. ఏం సబ్జెక్ట్ మీది బిఎస్సిలో? వాట్ ఈజ్ యువర్ సబ్జెక్ట్? బిఎస్సి బయాలజీ, బయోకెమిస్ట్రీ. అదే. సో మాయా అంటే ఈ శరీరాన్ని నేను అనుకుని, ఈ శరీరంతో సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు అనుకుని ఈ శరీరం కోసం బతకడాన్ని మాయ అంటారు. ఆఫ్టర్ ఆల్ దిస్ బాడీ ఈజ్ ఓన్లీ ఏ వెహికల్. ఇట్ ఈస్ సో అన్ఫార్చునేట్ దట్ వీ థింక్ వెన్ అవర్ ఐ ఈజ్ సిక్, ఐ ఆమ్ సిక్. వెన్ యువర్ స్టమక్ ఈజ్ సిక్, యూ సే ఐ ఆమ్ సిక్. నో, యూ షుడ్ నాట్ సే లైక్ దట్, ఐ ఆమ్ సిక్, మై బాడీ ఈజ్ సిక్. అదే. ఇట్ ఇస్ నాట్ జస్ట్ సేయింగ్, బట్ బై సాధన చేస్తూ మనకి తెలుస్తుంది, నేను ఈ శరీరాన్ని వాడుకుంటున్నాను, నేను ఈ శరీరంలో ఉంటున్నాను, నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టాలా. కాబట్టి ఈ శరీరాన్ని ఉపయోగించుకుని ఎక్కడికి వెళ్ళాలో అది ఎక్కువ ఇంపార్టెంట్. మీరు ఈ శరీరంలో బతికి వచ్చే జన్మలో ఏ కుక్క జన్మ, ఏ నరకానికి పోతే బాగుంటుందా? మీరు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మీరు ఇంద్రియాలతో అనుభవిస్తూ దానివల్ల మీరు కుక్క పిల్లి జన్మలకు పోవచ్చు, ఎందుకంటే శరీరంతో అనుభవిస్తున్నారు. లేదా ఈ శరీరంతో పాప పనులు కూడా చేసి మాంసాహారం తింటారా? మాంసాహారం నెల్లూరు రావడం అయింది. ఇక్కడ వచ్చి ఉంటారా? ఇంకా నెల్లూరులో వచ్చి ఉంటారా? ఇంకా ఉండేది ఇక్కడ. మీరు నెల్లూరు వచ్చి ఉంటారు. అవును, ఇప్పుడు రెగ్యులర్గా రావచ్చు కదా ఇక్కడికి. దూరం. అక్కడే ఒక మండలి ప్రారంభించండి, మహిళా మండలి, భక్త మండలి.
కంపెనీ. ఎక్కడుంటే అక్కడ కంపెనీ చేసుకుంటే పాడవకుండా ఉంటాం. లేకపోతే మిమ్మల్ని పాడుకోవడానికి చెడగొట్టడానికి వస్తారు వాళ్ళంతా. ఇటలాగి అటలాగి ఇటలాగి ఇటలాగి. ఇప్పుడేం చేస్తున్నాడు? చిన్న కుర్రాడు. మీ ఆయన ఏం చేస్తాడు? ఏం బిజినెస్? కొబ్బరికాయలు. ఈ పూజ కొబ్బరికాయలు అమ్ముతారా? సో ఇక్కడ ఉద్ధవుడు అలా మీరు ఆదేశం ఇచ్చారంటే ఉండక తప్పదు. మీరు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తూ ఉంటే అది నన్ను మాయ నుంచి కాపాడుతుంది. కాబట్టి మనం ఈ సంసారాలు పుట్టి ఈ శరీరంలో ఉంటూ మనం మామూలుగా మెటీరియల్ యాక్టివిటీస్ ఎప్పుడంటే మన ఈ శరీరం ఇల్లు గృహక్షేత్ర సుత ఆప్తవిత్తాయ. గృహ ఇల్లు 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 మెయింటెనెన్స్, ఇల్లు కతుక్కుపోయి గృహ క్షేత్ర పొలాలు, మా ఆస్తులు గృహక్షేత్ర. మీరు శరీరమే కాకపోతే మీ ఆస్తులు ఎక్కడున్నాయి, మీ ఇల్లు ఎక్కడుంది? శరీరం అనుకుంటే ఇవన్నీ తగులుకుంటాయి కదా. అందుకని మనం బద్ధ జీవితంలో ఉన్నప్పుడు వాటి మధ్యలో ఉంటాం, సాధన చేసుకోవాలి. మీరు బద్ధ జీవితం నుంచి బయటకు వస్తే డైరెక్ట్గా ఇట్లా భగవంతుడి సేవలు. ఖాళీగా ఉండేదేం లేదు, ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది కావాల్సినంత పని ఉంది. ఈ ప్రపంచంలో అందరినీ సిగరెట్టు, సారాయి, మాంసాహారము, సినిమాలు, ఈ క్రికెట్లు, ఈ పిచ్చంతా వదిలించాలి. ముందు మీరు వదిలించుకోవాలి. వెల్లుల్లిపాయ తింటున్నా అంటున్నారు కదా, ఎర్రలు తింటలేదా? వెల్లుల్లిపాయ తింటారు. ఉల్లిగడ్డ మామూలుగా వెల్లుల్లి తక్కువే తింటారు, ఎర్రగడ్డలు తింటారు ఎక్కువ మంది. మీరు వెల్లుల్లి అంటారండి. వదలడానికి ముందు హరే కృష్ణ మంత్రాన్ని పట్టుకోండి. అదే మీరు ఎర్రగడ్డలు వదలడం, దానికి ముందు హరే కృష్ణ మంత్రాన్ని. ఎర్రగడ్డలు వదిలిపెడితే గొప్ప ఏం కాదు. హరే కృష్ణ మంత్రం చేయడం కోసం ఎర్రగడ్డ వదిలిపెట్టడం. ఎన్ని మాలు అవి పెంచుకోండి, 16. ఇక్కడ కృష్ణుడు ఇంకా చదువుతున్నాడు. ఈరోజు ఏం చదువుతున్నాడు? త్రిగుణాధీనంలో సకామ కర్మలపై ఆధారపడి జీవుడు దేవదేవుడనగు నాకు, డైరెక్ట్గా ఏం చదువుతున్నాడు కృష్ణుడు, నేను దేవుడిని అని చెప్పి. త్రిగుణాధీనములో సకామ కర్మలపై ఆధారపడి జీవుడు దేవదేవుడు నాకు భయపడవలసియే ఉండును. అంటే ఈ సంసారంలో మనం కృష్ణుడి కోసం పనిచేయనంతకాలం, కృష్ణుడిని మర్చిపోతున్నంతకాలం, యాజ్ లాంగ్ యాజ్ యూ ఫర్గెట్ కృష్ణ, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ వర్క్ ఫర్ కృష్ణ, యూ విల్ బీ ఇన్ ఫియర్. మనం భయానికి లోనవుతూ ఉంటాం. ఎవరికైతే ఆత్మ అనుభూతి లేదో వాళ్ళు దేవుడి కోసం పనిచేయలేరు. ఎవరికైతే ఆత్మ అనుభూతి కలుగుతుందో వాళ్ళు, మీకు ఒక కారు ఉంటుందనుకోండి, 2 వీలర్ ఉందా? ఇప్పుడు ఎట్లా వచ్చారు ఇక్కడికి? 2 వీలర్. మీరు రోజంతా 2 వీలర్కి టైం ఇస్తారా? కొద్దిగా 2 వీలర్ ఎంత అవసరం అంత దానికి కూడా కొట్టేసి దానిలో పెట్రోల్ పోసుకుని పోతూ ఉంటారు కదా. టైం అంతా మీ అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా శరీరం ఆత్మ సంబంధంలో ఎవరైతే శరీరానికి
ఎంత డబ్బులు కేటాయించాలా, ఎంత సమయం కేటాయించాలా, మనం శరీరం గురించి ఎంతసేపు ఆలోచించాలా, ఆత్మ శాశ్వతమైంది, దానికి ఎంత టైం ఇవ్వాలా, ఎక్కువ టైం ఆత్మకి ఇవ్వాలా, లేకపోతే మళ్ళీ ఇక్కడే పుడతారు అంతే కదా. ఆత్మస్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయకపోతే, శరీర స్థాయిలో చనిపోతే మళ్ళీ శరీరమే కలుగుతుంది. ఎందుకంటే మీరు ఆత్మస్థాయికి రాలేదు కాబట్టి. ఆత్మస్థాయికి వస్తే కృష్ణుడితో సంబంధం కలుగుతుంది, అప్పుడు ఇక్కడి నుంచి పోవచ్చు కదా. కాబట్టి వ్యక్తులు ఏ విధంగా సమయాన్ని గడుపుతున్నారు, వాళ్ళు డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ అసోసియేషన్ ఎలాంటిది, ఇవన్నీ చూస్తే తెలుస్తుంది మనకి. వాళ్ళు ఆధ్యాత్మిక ఎదిగిన వ్యక్తుల వాళ్ళు ఈ సంసారంలో పడి కొట్టుకుంటున్నారా తెలిసిపోతుంది చూడంగానే వాళ్ళ ఇంట్రెస్ట్. మనం నేను కృష్ణ భక్తులను చెప్పుకొని తిరగకల్లా, మీ 24 గంటల బతుకు చూస్తే అది చూసినాడు ఈడెవడో కృష్ణ భక్తుల్లాగా ఉన్నాడు. ఏం మాట్లాడినా ఏం చేసినా మనల్ని కూడా ప్రభావితం చేయడానికి చూస్తున్నాడు. మీకు కృష్ణ భక్తులు, మేము కృష్ణ భక్తులు ఏదో చెప్పుకోకర్లా కదా, వాళ్ళ జనాలే కృష్ణ భక్తుల్లాగా ఉన్నాడు. కాబట్టి నేను కూడా అలా భక్తుడు కావాలంటే దెన్ వాళ్ళు చేస్తున్నట్టుగానే మనం కూడా చేస్తూ ఉండాలి, అనుసరించాలి. యూ ఫాలో కృష్ణ డివోటీస్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ కృష్ణ డివోటీ యువర్ సెల్ఫ్. You cannot become Krishna devotee yourself on your own. That's why you are not a Krishna devotee, because you cannot become on your own. Somebody has to pull you, somebody has to push you, somebody has to force you. You may not like it, but you have to do it. That will make you a devotee. Because all these things are done in order to get you out of this body. Right? సో త్రిగుణాధీనములో ఎవరైతే ఈ మనస్సుకు బానిసలై బతుకుతూ ఉంటారో, త్రిగుణాలంటే ఎక్కడుంటాయి మనస్సు, మైండ్ ఈజ్ మేడ్ ఆఫ్ 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్, సత్వ రజ తమో గుణాలు. కాబట్టి అవి దాటిన వాడికి ఇప్పుడు భగవంతుడి పనులే గుర్తొస్తూ ఉంటాయి. ఎవరైతే 3 గుణాల ప్రభావంలో లేరో వాళ్ళు క్లియర్గానే మనం ఈరోజు దేవుడికి ఏం చేయాలి, ఈరోజు దేవుడికి ఏం చేయాలి, ఎందుకంటే వాళ్ళకంటూ కోరికలే ఉండవు. మనకి అంత పప్పు అన్నం దొరికి ఒక చాప వేసుకోవడానికి ఉంటే అయిపోయింది. అంటే ఈ శరీరానికి కావాల్సింది బతకడానికి. బండిలో పెట్రోల్ పోస్తారు కదా, అలాగే ఈ శరీరానికి కూడా కొంత పప్పు అన్నం పెట్టాలి. జిలేబీ తినకపోతే పోయిందేం లేదు, లడ్డూలు తినకపోతే పోయిందేం లేదు, పాలు తాగకపోతే చనిపోయేదేం లేదు. పాలు చిన్నపిల్లల కోసం. You know that after 12 years, there is no enzymes in the body that digest milk. But people have, it's called, they mentally, they think like that. Like everybody is an illusion. I'm not taking any milk, but I don't see any difference. The fact is that milk digesting enzymes, they are no longer there from 10 years onwards. What is it? Renin. Renin is an enzyme that is present in children. Anyway, so అంటే జీవితవసరాలు చాలా తక్కువ. కొద్దిగా అంత అన్నం కూర పప్పు తింటే అయిపోయింది. విటమిన్లు మినరల్స్ ఎవడు చూసాడు లోపలికి వెళ్ళి ఏది ఏమవుతుంది అంటే వాళ్ళంటే డబ్బులు చేసుకోవాలి డాక్టర్లు, మిమ్మల్ని అంతా కన్ఫ్యూజ్ చేయాలి. నీకు ఆ డెఫిషియన్సీ వాడేది మీ పొట్టలో చూస్తున్నట్టు మీ ఏ విటమిన్ ఎక్కడికి పోతుందో. కెన్ ఎనీబడి సీ దట్? నో. పీపుల్ టాక్ బ్లా బ్లా బ్లా. వాట్ ఎవర్ యూ ఈట్, యూ డోంట్ నో యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇన్ ది లివింగ్ సిస్టమ్ they do experiments on monkeys and rabbits and frogs, and they say this happens in human beings. Not necessarily. Not in a living system.
So don't be brainwashed by doctors. ఈ డాక్టర్లు చెప్పిందంతా ఈయనైతే వాళ్ళు చెప్పేది యాదల్లాగా, మనం యాదవల్లాగా వాళ్ళు చెప్పేది యాదల్లాగా. డోంట్ బీ లైక్ దట్. వెన్ యూఆర్ ఇన్ బాడీ కాన్షియస్నెస్ యూ విల్ బీ లైక్ దట్. బికాస్ my body. So doctor is your guru. What will you do? So don't bother. If you die, one day you have to die anyway. It's not that doctor is going to see that you don't die. Right? So I told my assistant Rajsekhar that I have written my will nama. So I don't want to die in hospital, no matter what. And I don't want to be on ventilator. Better that I die than getting on the ventilator. Who cares? So like that. That means this kind of realization will come, because suffering you cannot avoid, death you cannot avoid. Why are you spending so many lakhs? Because you are indebted to that guy, doctor. పూర్వజన్మలో వాడికి మీకు హాస్పిటల్ అంత కట్టి చావడం దాచిపెట్టింది మనకి, వాడికి అంత కట్టేదాకా అక్కడ ఆ తర్వాత పట్టుకోమంటారు ఇంకా. ఇది రైట్, దట్స్ రైట్. వాళ్ళకి ఇవ్వాల్సినంత ముట్టేదాకా వాడు మిమ్మల్ని సావనీయుడు. బయటకు వచ్చి అవుతానే ఉంటాడు ఇంకా బతికే ఉన్నాడు సరిగ్గా. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉంటే వాడు బతుకున్నాడో లేదో కూడా తెలియదు మీకు. ఇట్స్ గోయింగ్ ఆల్ దిస్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ దట్ గట్స్. అదంతా మనం గట్టిగా భజన చేస్తుంటే యూ విల్ నో. అంతే కదా. వెన్ యూఆర్ బాడీ కాన్షియస్ యూఆర్ వరీడ్ అబౌట్ ది బాడీ. ఇఫ్ యూఆర్ నాట్ బాడీ కాన్షియస్. నాకు ఒకేసారి కంజంక్టివైటిస్ వచ్చింది, ఒకేసారి కోల్డ్ అంతా వచ్చింది. సో వాట్, లెట్ మీ టేక్ రెస్ట్, లెట్ మీ ఫాస్ట్ అండ్ లెట్ మీ టేక్ హాట్ kashayam, and it's getting over like that. Don't be scared. The body is going to fail today or tomorrow. There is nothing scary about it. You have to be prepared. Is that right? Yeah. If body is going on all right, our good karmas are there going on all right. If the body is failing, our karmas are not good. So let's take it. So that means you have to be prepared that in front of you, the body, you see how it is deteriorating, how it is failing, and one day we become bedridden. Prabhupada was a great saint. Was he bedridden or not? He may be a great saint, but body is body. Body's fate is body's fate. Time destroys the body. And soul, there is no effect of time on the soul. So Krishna is telling, anyone that the more you are body conscious, the more you are fearful in life. That is also a test. మీ జీవితంలో ఎక్కువ భయాలు కలుగుతున్నాయంటే యు ఆర్ వెరీ బాడీ కాన్షియస్. మీకు ఏం జరుగుతున్నా కూడా భయం లేకుండా ఉందంటే యు ఆర్ సోల్ కాన్షియస్. A soul conscious person is not fearful about the condition of the body. So Prabhupada has graphically shown in his personal life how his body he stopped eating and he did not get admitted in hospital, and he was just taking whatever his life, but his consciousness was clear. Have you heard his final videos? Clear. He can recognize everybody, he can understand his institutional duties, and he is hearing what is happening to my institution. He is not worried about him. He is not worried about himself. He is worried about, is my institution going on? Because that will save the world. ISKCON will save the world. ISKCON will save you. Because you are included in the world, you know. So, anyone who is body conscious, he will be always in fear.
ఎందుకనగా అతని కర్మలకు ఫలములు వసగువాడని నేనే అయి ఉన్నాను. జీవితం ఏడ భౌతిక భావన కలవారై వారి గుణాల యొక్క ప్రభావాన్ని తమ ప్రభావంగా భావించి భోగరతులై ఉండి ఆ విధంగా ఎప్పుడు దుఃఖ శోకాలలో మునుగుదురు. ఎవ్రీథింగ్ ఇస్ నెగిటివ్. భోగరతులు, ఎంజాయింగ్ మెంటాలిటీ. If you are just keeping the body and soul together, that means there is no enjoying mentality. If I ask Subhadra, what do you like? What will he say? What do you like about your clothes? What color clothes you like? What subjects you like? You start telling all these things. But if you are a yogini, if you are, I don't care all this. I just, whatever is there, I will just eat. She is already making a list. Maharaj said clothes and Maharaj said foods and that means she is very body conscious. If you are not body conscious, like, one married couple was taken to a cloth shop. కొత్తగా పెళ్ళైన వాళ్ళిద్దరిని బట్టల దుకాణానికి, ఇద్దరు కొత్త కొత్త బట్టలు వాళ్ళకి తీసేయడానికి. వాళ్ళలో మొగుడికి వైరాగ్యం, కానీ అది పెళ్లి చేసి వదిలిపెట్టారు పాపం. మొగుడికి వైరాగ్యం, అది పెళ్ళడానికి ఎన్నో ఆశలు. ఆమెకి పడింది, గంటలు గంటలు గడిచిపోతున్నాయి. ఆ షేడు ఈ షేడు, ఆ చీర ఈ డిజైన్, అది గెటింగ్ లాస్ట్. ఆల్రెడీ మొత్తానికి 2 గంటలు పెళ్ళడానికి అయిపోయింది. మొగుడు ఆయన, నౌ యూ సెలెక్ట్ వాట్ క్లోత్స్ యూ నీడ్. He just said, whatever is in front of him, I'll pack 3 pieces of this, and he started walking out. No choosing and all that. కట్టుకోవడానికి 3 గంటలు వాళ్ళు నన్ను బెత్తరపోయారు. వాట్ దిస్, ఇంత పెద్ద షాపు, ఇంత వెరైటీ, ఎదురుకుండా కనపడే 3 పంచలు తీసుకుని చలో అంటున్నాడు. సో దట్ మీన్స్ ఈజ్ నాట్ బాదర్డ్. ఏదో ఒళ్ళు కప్పుకోవడానికి గుడ్డలు కావాలంటే. కానీ భోగరతులై ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువ దుఃఖాల్లో పడతారు. భోగాలంటే రోగాలు, రోగాలంటే దుఃఖాలు, దుఃఖాలంటే శోకాలు, ఏడవడం. తాత్పర్యం, జీవుడు మాయాజాలములో చిక్కుపడి ఉండును. మనం అదే భజన పాడాం ఈరోజు, తెలియదు. ఐ డి నాట్ నో ఐ సాంగ్ దట్. అండ్ వాట్ ఇస్ దట్? మాయాజాలే బద్దా హోయే ఆచే మేచే కాజల్ హోయే. మాయాజాల అంటే అన్ని బంధాలే మనకి. నేను భారతీయుడిని, నేను బ్రాహ్మణుడిని, నేను ఆంధ్రుడిని, అంతా బంధాలే. ఏవి కాదు మీరు. నేను గృహస్థుడిని, నేను స్త్రీని, నేను బిఎస్సి బిఎడ్ని కదా. అన్నీ 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 మన ఉపాధిని మన వాట్ ఈజ్ అవర్ డెసిగ్నేషన్? అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మని. అదన్ను ఇవన్నీ మాట్లాడుతుంటాం మనం. దీన్ని అంటారు యు ఆర్ కాట్ అప్ ఇన్ ది నెట్వర్క్ ఆఫ్ మాయా. యూ కెన్ బి కాట్ అప్ ఇన్ నెట్వర్క్ ఆఫ్ కృష్ణ, నవదా భక్తి. మనం మందిరాలు, కృష్ణుడి విగ్రహాలు, భజనలు, సేవలు, దేవుడి పండగలు, ఈ రకంగా ఇరుక్కుపోవచ్చు మనం. మన ఆలోచనలు అంటే మీరు స్పిరిచువల్గా ఉన్నారు. స్పిరిచువల్గా ఉండేవాళ్ళు అన్నీ దేవుడి మాయలో పడికొట్టు. దాన్ని అంటారు యోగమాయ. ఇది మహామాయ. మహామాయలో పడినాం జనాలంతా. అందుకే మహామాయలో పడి ఉన్న వాళ్ళంతా అవుట్, మందిరం బయట. యోగమాయలో పడి ఉన్న వాళ్ళు 24 గంటలు మందిరాల్లో పడి మన ఆ పని ఈ పని ఆ పని ఈ పని, వాళ్ళకి వేరే విసుగే ఉండదు, ఒకటే పని. ఎందుకంటే వాళ్ళు మహామాయలో, వాళ్ళు యోగమాయలో పడిపోయినారు.
యోగమాయలు పడి ఎప్పుడు వాళ్ళ ఆలోచన దేవుడికి ఏం చేయాలని ఎడదాం చేసుకుంటే ఈ పండుగలు ఏంది, రాబోయేది ఏంది, ప్రచారం ఎట్లా చేయాలి, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. జీవుడు మోహమాయ మాయాజాలంలో చిక్కుబడి ఉన్నాడు. తన పైన కంట్రోల్ ఉందని తెలిసినా కూడా మనం దేవుడు లేడనొచ్చు, కానీ మీరు ముసల్తనాన్ని తప్పించుకోగలరా? మీరు దేవుడు లేడనొచ్చు, కానీ నాకు చావు రాదని చెప్పగలరా? అవి మాత్రం ఒప్పుకోవాలి. భగవంతుడు ఆ ముసల్తనం ఏర్పాటు చేసింది నేను, ఆ చావు ఏర్పాటు చేసింది నేను అంటాడు. ఆయన ఒప్పుకుంటే దీని నుంచి బయటపడవచ్చు. ఇక్కడ చదువుతున్నాడు, తన మీద తను అధీనుడిని తెలిసినా కూడా అతడు దేవుడిని సేవింపగోరడు. పాపం ఎందుకంటే కంట్రోల్లో లేడు. ఎవరికైనా దెయ్యం పడుతుంది. దెయ్యం పడితే మీరు మీలాగా ప్రవర్తించలేరు. పాపం ఆయనకైంది, మీకు తెలీదేమో. ప్రసాద్ వాళ్ళ కొడుక్కి పాపం ఇంజనీరింగ్ చదువుతున్నాడు విశాఖపట్నం. ఆయన ఏదో కేకలు వేస్తున్నాడంట, చెప్పినట్టు ఏంటంట, చదువులు పట్టించుకోవట్లేదంట. స్ట్రేంజ్. నేను కూడా పాపం ఏమైపోయింది. సో అది వదిలేసాడు. తర్వాత ఇప్పుడు బీటెక్ వచ్చి గుజరాత్లోకి వెళ్ళాడు. ఇంటికి తీసుకొస్తున్నాడు. సడన్గా టైం డాక్టర్లు మనం అంతా కూడా దేని వల్ల ఇది వచ్చింది అది వచ్చింది, కానీ పీరియడ్స్ కర్మలు ఇప్పుడు దాకా సమాజంలో అట్లా బతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మన కర్మల వల్ల. ఇప్పుడు టైం మారింది. టైం మారి ఆయన చెడు కర్మలు సతాయిస్తున్నాయి. చదువులు పాడు చేసుకుని పాపం ఇంట్లో వాళ్ళంతా కూడా కుటుంబ ప్రతిష్ట, ఇంట్లో వాళ్ళంతా ఇబ్బంది పడుతూ చూసేవాళ్ళంతా ఏమైపోయింది, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పేరు ప్రియాంక. ఇప్పుడు అంత పక్కన పడిపోయింది. ముందు ఈయన చూసుకోవాలి కదా పాపం. ఆ అమ్మాయి సంబంధాలు ఎత్తుకుతూ ఉన్నారు. మధ్యలో ఇట్లా వచ్చింది. ఇక్కడికి వచ్చారు. వస్తే నేను కూడా ఐ కుడ్ సీ తండ్రిని కంట్రోల్, నువ్వు ఆ క్యాలెండర్లు తీసుకోమాక ఆయన ఎందుకు మాట్లాడాల్సి అంటే ఈజ్ గెటింగ్ ఇట్ సమ్ ఇర్రెలవెంట్ థింగ్స్. అంటే ఇప్పుడు ఆయన ఏదో కొత్త సంవత్సరం క్యాలెండర్ మారదు, నాకు నువ్వు క్యాలెండర్లు తీసుకోమాక అంటే ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు తెలియాలి కదా. మన విషయం ఏంది, మంది కాంతి తల్లిదండ్రులు, వాళ్ళ పనులు వాళ్ళు, నువ్వు నీ పనులు నీ చదువులు. అంటే ఇప్పుడు కామన్ సెన్స్ అంటే మామూలుగా ఉన్నవాళ్ళు నేను మీతో ఏదో మాట్లాడుతున్నా అమ్మాయి నువ్వు మాట్లాడమాక ఎందుకంటే దీనికేమైంది మధ్యలో ఆమె ఏమనుకోని ఇది నా టాపిక్ కాదు, వాళ్ళు మాట్లాడుతున్నా వింటూ ఉంటుంది అంతే అట్లా. సో అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దట్ మీన్స్ మైండ్ ఈజ్ ఓవర్టేకన్. ది మైండ్ ఈజ్ ఓవర్టేకన్, పొసెస్డ్. ఇక్కడ వాళ్ళ జీవితంలో ఆశాపాశాసతైర్బద్ధే కామక్రోధ పరాయణ. ఆశాపాశ ఎన్నో సంసారపు ఆశలు పెట్టుకుంటూ వాళ్ళు ఇక్కడే ఏర్పాట్లు. కానీ మనిషికి ఆత్మజ్ఞానం ఉండే మనిషి ఆయన ప్లాన్ చేసేసుకుంటూ ఉంటాడు. నా జీవితం నాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంక పోవడానికి చావడానికి దగ్గర అవుతున్నా, ఈయన వదిలిపెట్టేయాలా, ఇది పెంచుకోవాలా, దిస్ ఈజ్ ప్లానింగ్. వాళ్ళు దీన్ని ఎట తప్పించుకోవాలా, జుట్టుకు రంగు వేసుకోవాలా, అది చేయాలి వాడారు. వాళ్ళు ఇంకా ఎట్లా మర్చిపోదాం, ముసలితనాన్ని మర్చిపోవడం, సాగుని మర్చిపోయి ఇంకా ఎట తిరగాల. ఇప్పుడు శారదమ్మ గారు ఉన్నారు, ఇంతకుముందు ఆమె కూడా తెగ తిరిగేది మాతో. అర్థమైపోయింది ఇప్పుడు నాకు వయసు వచ్చేసింది, ప్రశాంతంగా కూర్చుని కదలదు మందిరం నుంచి, అది మాకు ప్రశాంతంగా ఉంది. కదలకుండా ఉంటే
బుక్ టేబుల్ అంతా ఆమె చూసుకుంటుంది. బయటకు వస్తా అని, రథయాత్రకు వస్తా అని ఏమందో. నాకు వాళ్ళే పిలుస్తారు అమ్మ అంటే పోతాను, అది కూర్చుని ఉంటారు. ఇద్దరు కూర్చుని ఉన్నారు, ఏమి అడగరు. మేము తీసుకెళ్ళండి, మేము కారు ఏర్పాటు చేయాలని తీసుకెళ్ళాలి దగ్గర, నో డిమాండ్స్. కానీ అటుపోయినా సేవకు మహారాజు పిలిస్తే అటుపోదాం, మహారాజు పిలిస్తే ఇక్కడ సేవలు ఉన్నాయి, ఈ సేవలు ఫినిష్. ప్రతి ఆమె తెలుసు, అక్కడ సేవ ఉంటే అక్కడ తీసుకెళ్తారు, ఇక్కడ సేవ ఉంటే ఇక్కడ తీసుకెళ్తారు. ఎక్కడైనా కూడా సేవ 24 గంటలు జగన్నాథ్ కాన్షియస్నెస్. ఏందో అక్కడ ఏదో చూసేయాలా, ఏం చూస్తారు ఇక్కడ, మీ తలకాయని చూసుకోవాలా, కాన్షియస్నెస్. నేను కృష్ణుడి భక్తి నా మనసులో పెరుగుతుంది. జనాలు చూసేసాను, అది అట్లా ఏమేమి వెరైటీలు ఉన్నాయి, ఎవడెవడు వచ్చాడు, ఏమొస్తుంది వడ్డీగేటి, మీకు ఏమన్నా సేవ ఉందో లేదో చూసుకోవాలి అక్కడ. లేకపోతే ఒక రోజు వస్తుంది, మీరు పోదామని కూడా పోలేరు. అప్పుడైతే బయలుదేరుతారంటే ఎక్కడ బయలుదేరుతారు, ఇక్కడే ఉంటారు, మీరే అంటారు. నడవలేకపోతే మీరే అంటారు. ఎవరు ఆమె వచ్చింది, నేను పొద్దున ఎవరు వచ్చి వాళ్ళమ్మంట, నెదర్లాండ్ శ్రీనివాస్. మా అమ్మకి రథయాత్ర చూడాలని, కానీ ఆమె నడవలేదు. అంటే నేను చెప్పా, అదే ఒక కారు పెట్టారు, కారులో కూర్చుంటే వెనకాల వస్తుంది, ఏం చేస్తారు. అదే మంచిదే, కనీసం కొరికి వచ్చి రథయాత్ర చూడాలి, దట్స్ ఓకే. ఉదయం ఇక్కడ ఎవరైతే శరీరంలో కూరుకొనిపోయి ఉంటారో అటువంటి వాళ్ళు సర్వదా వాళ్ళు భీతి చెందుతుందరు. వాళ్ళు బయట విషయాలకు ఆసక్తులై, ప్రకృతి గంధానికి అనురక్తులై అతడు అనేక జీవజాతుల్లోకి పతనము చెందవచ్చును. మనం కృష్ణ భక్తి చేయనట్లయితే భగవద్గీతల శ్లోకం, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ అనంతాశ బుద్ధయో అవ్యవసాయం. ఈ సంవత్సరాలు ఈ శరీరం మనకి అన్ని ఇంద్రియాలు రకరకాలుగా లాగుతుంటే, కళ్ళు ఒక చోటికి, ముక్కు ఒక చోటికి, చెవులు ఒక చోటికి, చర్మం ఒక చోటికి. కానీ మనకు అసలు ఈ శరీరంతో సంబంధం లేదు. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం ఎలా కృష్ణుడి మీద ప్రేమను పొందే విధంగా బతకాల. ఆయన వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ అనంతాశ బుద్ధయో అవ్యవసాయనం. మానవ జీవితంలో ఏం చేయాలో తెలియనటువంటి వాడు అతను అని ఏందేందో అసలు మెట్రోలు డెవలప్ కావాలా, బుల్లెట్ ట్రైన్ డెవలప్ కావాలా, డిజిటల్ ఇండియా అయిపోవాలా, తర్వాత అప్ టు డేట్ మిలిటరీ, ఇవన్నీ అయినా కూడా ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి. ఎక్కడికక్కడ ప్రాబ్లమ్సే. అనవసరంగా మనం 24 గంటలు మన మనసు బహిర్ముఖం అవుతుంది, ఎక్స్ట్రోవర్ట్. మాయకు 2 రకాల శక్తులు ఉన్నాయి. దాని అంటే ఆవరణాత్మక శక్తి, ప్రక్షేకాత్మక శక్తి, థ్రోయింగ్ పవర్ అండ్ క్యాప్చరింగ్ పవర్. ఆవరణాత్మక అంటే మాయా క్యాప్చర్స్, నేను ఈ శరీరం అనుకోవడం, అది క్యాప్చరింగ్ శక్తి. అది కావాలి, నేను పిల్లి కావాలా, నేను కుక్క కావాలా అంటే మనం అప్పుడప్పుడు జీవితంలో నాకే దేవుడు అవకాశం ఇస్తే, అమెరికాలో జన్మెత్తాల, నాకే దేవుడు అవకాశం ఇస్తే నా శరీరం నాకు ఇట్ట కావాలనుంది, దాన్ని అంటారు థ్రోయింగ్. రకరకాల జీవజాతుల్లో భగవద్గీత 16వ అధ్యాయంలో భగవద్గీత దానిలో వస్తుంది. ఈ విధంగా నానా యోనులు
ఆసురం యోని మాపన్న, చెప్పండి, ఆసురం యోని మాపన్న మూఢ జన్మని జన్మని మామ ప్రాప్యేవ కౌంతేయ తతోయాన్ అధమాం గతిం. ఆసురం యోని మాపన్న మూఢ జన్మని జన్మని మామ అప్రాప్యేవ కౌంతేయ తతోయాంత అధమాం గతిం. 16వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఓ కౌంతేయ, అసుర యోనుల యందే వారు మరల పుట్టుచో నా దగ్గరకు రాజాలరు. వారు ఆ విధంగా నీచమైన జన్మలకు దిగజారుదురు. కాబట్టి మనం జాగ్రత్తగా లేకపోతే మన బుద్ధి అట్ట ఇట్ట రకరకాలుగా మారిపోతాం. మాయకు 2 రకాల శక్తులు ఉన్నాయి. కవరింగ్ ఎనర్జీ అండ్ థ్రోయింగ్ ఎనర్జీ. కప్పి ఉంచున్నది నారకీయ జీవజాతి. ఒక ఆయనకి అన్నాడు, నువ్వు సినిమాలు చూస్తూ ఈ క్లబ్ డ్యాన్సులు చూస్తుంటే వచ్చే జన్మలో నువ్వు కుక్క జన్మ ఎత్తాయంటే కుక్క జన్మ ఎత్తే తప్పేంది సార్ అంటున్నాడు ఆయన. ఇంకేం చెప్పాలి ఆయనకి? నువ్వు వచ్చే జన్మలో కుక్క జన్మ ఎత్తే కుక్క జన్మ ఎత్తే తప్పేంది సార్? కుక్కలు కూడా ఆనందంగా బతుకుతున్నాయి కదా వాటి బతుకు. హరే కృష్ణ, నీ బతుకు నీ దగ్గర ఆయనకి ఎప్పుడు ప్రచారం చేస్తారు వీళ్ళు. మానవ జన్మ నుంచి నువ్వు వచ్చే జన్మ కుక్క జన్మ ఎత్తవచ్చాయా అంటే దాని తప్పే ఉంది సార్, అవి కూడా ఆనందంగా ఉన్నాయి కదా అంటాడు. హరే కృష్ణ, పోతాడు వీడి మాట్లాడి లాభం లేదని చెప్పి. జీవుడు మాయచే కప్పబడినప్పుడు విచక్షణ శక్తిని కోల్పోవును. అతడు అజ్ఞానాంధకారం ఏమి బయట. ఇఫ్ యువర్ థాట్స్ ఆర్ ఆల్వేస్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, దట్ మీన్స్ యు ఆర్ వెరీ అవేక్. ఇఫ్ యువర్ థాట్స్ ఆర్ ఓన్లీ ప్లానింగ్ ఫర్ దిస్ వరల్డ్, not planning to get out of the world. The whole world is planning how to make this world a heaven, how to make this world a wonderful place. And they don't have idea that time destroys, that we have to die one day. No, they are not considering this. హిందువులు అంటే వైరాగ్యం కోసం ప్రయత్నం చేసేవాడు హిందువులు. హిందువులు అంటే ఆత్మజ్ఞానం పొందడం కోసం ప్రయత్నం చేసేవాడు. హిందువులు అంటే ఎలా నేను దేవుణ్ణి పొందాలా, వైరాగ్యము, జ్ఞానము, భక్తి. దట్ ఇస్ హిందూ. నాట్ హిందూ ఫర్ నేమ్ సేక్. ఐఎమ్ ఏ హిందూ. యు ఆర్ నాట్ ఏ హిందూ, యు ఆర్ ఏ చండాల్. యు ఆర్ నాట్ ఏ హిందూ, యు ఆర్ ఏ మ్లేష్య. యు ఆర్ నాట్ ఏ హిందూ, యు ఆర్ యవన. లేచేవన చండాలు. హిందూ అంటే మరి ఉండాలి కదా సార్. నేను వైరాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నా సార్, లేదు చన్నీళ్ళతో స్నానం చేస్తున్నా, రైట్. కాబట్టి హిందువులు అంటే వాళ్ళు హిందువుల లక్షణాలు కనపడాలి. తర్వాత చూస్తున్నారు ప్రభుపాద. మాయ అతన్ని అజ్ఞాన అంధకారంలో పడివేయను. మనిషి తనను దేవదేవుడు కృష్ణునికి స్వతంత్రుడిని భావించినప్పుడు అతను సంసార వస్తువుల పూజారి అగును. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఇక ముసలివాడైనప్పుడు జీవితం అంతా భయంతో, ఆతృతతో, యాంగ్జైటీస్, వరీస్ అండ్ ఫియర్స్. ముసలివాడైనప్పుడు జీవితం భయంతో, ఎందుకంటే మనం ఆ బాడీ సాధన ప్రతాపంతో మనం బాడీ కాన్షియస్ని బయటికి రాలేదు. ఇప్పుడు మీకు ఎవరినో వచ్చేతా అనుకోండి, మిస్టర్ కేశవ్, టునైట్ యు ఆర్ గోయింగ్ టు డై. యూ బికమ్ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ? ఇఫ్ యు ఆర్ ఎ స్పిరిచువల్ పర్సన్ యూ విల్ బికమ్ హ్యాపీ. దరిద్రం వదిలింది. ఐఎమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. దరిద్రం వదిలి ఇమ్మీడియట్లీ. ఇఫ్ సంబడి టెల్స్ యూ, అంతే కదా మాలా అంటారు.
సార్ మహారాజ్ మీరు రేపు చనిపోతారు. దరిద్రం ఇంకా ఎక్కువ రోజులు ఏడ్చకుండా పోతున్నాయి ఇక్కడి నుంచి. మీరు బాడీ కాన్షియస్ అయితే డాక్టర్ ప్లీజ్ కెన్ యూ డూ సంథింగ్ కదా. రియలీ ఇఫ్ యూఆర్ స్పిరిచువల్ పర్సన్ దరిద్రం వదిలిపోతున్నాం ఇక్కడి నుంచి. ఇట్స్ కరెక్ట్. బద్ధజీవుడు భయంతో, ఆతృతతో, యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్. బద్ధజీవుడు తన జీవితాన్ని తన అదుపులో ఉన్నదో ఐ థింక్ ఈ కెన్ కంట్రోల్ హిజ్ లైఫ్. కానీ దెర్ ఈజ్ నో రియల్ కంట్రోల్. మనకి శరీరానికి ఎప్పుడూ అవుతుంది. మీరు ఏమన్నా నిన్నోడు జస్ట్ డే బ్యాక్ ఒక ఆమె లక్ష్మీదేవి అని చెప్పి, లక్ష్మీదేవి ఆ వయస్సు 35-40 మధ్యలో ఉంటుంది. ఒక కూతురు, పెద్ద కూతురు ఏవకంటే కూడా. దట్ మీన్స్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఏజ్. సడన్లీ ఫోన్ వచ్చి ఆమె చనిపోయిందని వీఆర్ టేకెన్ బై షాక్. ఒక నెల నుంచి వస్తుంది. రోజు సాయంత్రం వచ్చేసి కూర్చోవడం, ఆ సెలవులు అయితే ఉదయం కూడా వచ్చి కూర్చోవడం, ఏదో మాట్లాడుతున్నా అని మెల్లిగా నేను కూడా ఇట్లా మార్చుకోవాలి నా జీవితాన్ని. బాగుంది. షీ వాజ్ టేకింగ్ యాక్టివ్ ఇంట్రెస్ట్ అండ్ వీఆర్ ఇన్ ఏ షాక్. చనిపోయిందని ఫోన్ వచ్చింది. ఏంటంటే అది వెనకబడిందంట పైకి ఎక్కుతూ. లక్ష్మీదేవి చనిపోయింది కదా లక్ష్మీదేవి. ఎవ్రీబడి నోస్. యంగ్ లేడీ, యంగ్ తో వెనకబడిందంట. ఎక్కడ తగిలింది దెబ్బ? ఇట్లా దాని మర్మస్థానాలు అంటారు, కొన్ని చోట్ల దెబ్బ తగిలింది. మామూలుగా ఇప్పుడు మీరు కొద్దిగా తట్టుకునేట్టు పడతాను, ఇది తగులుతుంది మీకు. మామూలుగా తగులుతాడు అప్పుడప్పుడు, మామూలుగా ఏం కాదు. కానీ మనకి చావు రాసి పెట్టండి. దెబ్బ తగిలిందంటే ఏమి ఆన్ ది స్పాట్ డెడ్. అంటే రాసి పెట్టినప్పుడు టక్ర నో బడీ కెన్ స్టాప్ ఇట్. నిజమైన నియంత్రణ లేనందున అతని పరిస్థితి విరుద్ధముగా ఉండడం, అంటే మనం అనుకున్నట్టుగా ఏది జరగకపోవడం అప్రీతికరం. కాలముచే అన్నీ హరింపబడగా అతడు శోకంతో నిండిపోవును. మొత్తం మీద భౌతిక జీవితం నిజంగా హేయమైనది. మెటీరియల్ లైఫ్ ఈజ్ వెరీ అన్వాంటెడ్. ట్రాన్స్లేషన్. మొత్తం మీద భౌతిక జీవితం నిజంగా హేయమైనది. హారిబుల్. హారిబుల్. కేవలం దట్టమైన మాయ వల్ల బాగానే ఉందని మనుషులు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.